అందరి ప్రియతమ నేత అయినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినం జరుగుతోంది. నిజంగా అంటే ఆయన బర్త్డే అంటే అందరి ఇళ్లలో బర్త్డే చేసుకున్నట్లే ఆనందంగా చేసుకుంటారు. ఆయన ఒక సీఎం ఎట్లా ఉండాలని రోల్ మోడల్గా నిరూపించారు. సీఎం ఎలా ఉండాలని అంతవరకు మనకు సీఎం వస్తున్నాడు పోతున్నాడు, ఆయన విధులేమో మనకి ఏం తెలిసే రావడం పోవడం వరకు తెలుసు. ఏదో అరాకొరా ఇస్తున్నారు. రాజశేఖర రెడ్డి సారు సీఎం కాకముందు పెన్షన్లు అడిగితే నేను వస్తే ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకంతా ఇస్తానమ్మని అదే నాలుగు మీద నిలబడి మాట ఇస్తే తప్పని నేత ఉన్నాడంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు. ఆయన వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఏమి, 108 ఏమి, 104 ఏమి, ఇంకా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఏమి, ఆరోగ్యశ్రీ ఏమి, ఆయన ఇది లేదు అది లేకుండా పెట్టి అందరి గుండెల్లో దేవుడుగా నిలిచిపోయినాడు. ఈరోజు ఆయన బర్త్డే మేము అందరితో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన తర్వాత ఆయన కొడుకు మన ఆయన 2 అడుగులు వేస్తే నేను 10 అడుగులు వేస్తా అన్నారు. ఆ రకంగానే ఆయన కూడా ఇంకా ఉన్నవి లేనివి అన్నీ వేశారు. మరి అది ఎట్లా పొరపాటు జరిగిందో ఓడిపోవడము అందరూ ఈవీఎం వల్ల అంటున్నారు. ప్రజలు చాలా అవస్థపడుతున్నారు. ఏమంటారు, అంగన్వాడీల్లో అవస్థపడుతున్నారు, ఆర్టీసీ వాళ్ళ అవస్థపడుతున్నారు. వీళ్ళు వాళ్ళు అనుకుంటా విద్యార్థులు, స్కూల్ పిల్లలు, టీచర్స్, ఎంప్లాయీస్ అందరూ అవస్థపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం అయ్యి రాజశేఖర రెడ్డి సారు దయ వల్ల ఆయన మళ్ళీ అందరికీ ప్రజల్లో అందుబాటులో కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. మరొక్కసారి రాజశేఖర రెడ్డి సారి